14 ఏళ్ల పిల్లోడు మైదానంలో మంటలు పుట్టించాడు. ఐపీఎల్ వరల్డ్ టాప్ బౌలర్ను ఊచకోత కోసి ఔరా అనిపించాడు. చిన్న పిల్లోడు అనుకుంటే చిచ్చర పిరుగులా అదరగొడుతున్నాడు. బౌలర్లపై నిర్దాక్షిణంగా విరుచుకుపడుతూ 6లు 4ల మోతతో కేవలం 35 బాలల్లోనే సెంచరీ కొట్టాడు. ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఫలితంగా 210 పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించి గుజరాత్ను చిత్తుగా ఓడించింది రాజస్థాన్. రాజస్థాన్ రాయల్స్ కు అదిరే విజయం అందించాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. మెరుపు శతకం బాదడంతో ఆ జట్టు సోమవారం 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను మట్టి కరిపించింది. 210 రన్స్ చిన్న లక్ష్యమేమి కాదు, కానీ వైభవ్ సూర్యవంశీ వీర విధ్వంసంతో సునాయాసంగా ఛేదించేసింది రాజస్థాన్. అయితే 6 లేదంటే 4 ఇలా సాగింది వైభవ్ విధ్వంసం. సిరాజ్, ఇషాంత్, సుందర్ వంటి బౌలర్లను తేడా లేకుండా దంచేస్తుంటే స్టేడియం ఉర్రూతలూగిపోయింది. వైభవ్ ఏ దశలోనూ తగ్గకుండా, కనికరం లేకుండా కొట్టుకుపోయాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్ 10వ ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడిన కరీం జంతాకు పీడకలను మిగిలిస్తూ అతడి ఓవర్లో 3 4లు 3 6లు బాదేశాడు. టాప్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్తో 6తో వైభవ్ శతకాన్ని అందుకున్నాడు. వైభవ్ ఐపీఎల్లో ప్రారంభమైన 3 ఏళ్లకు అంటే 2011లో బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో జన్మించాడు. క్రికెట్ అంటేనే శ్వాసగా భావించిన అతడు 12 ఏళ్లకే రంజీలో అడుగుపెట్టాడు. దాంతో రంజీలో తొలి మ్యాచ్ ఆడిన 4వ చిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పుకున్నాడు. వైభవ్ 12 ఏళ్ల 284 రోజుల వయసులో పట్నా జట్టు తరపున బరిలోకి దిగాడు. అతడు రంజీలో ఎంపిక అవడంలో అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. 5 ఏళ్ల వయసులోనే వైభవ్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి శిక్షను ఇప్పించాడు. మొదట్లో సమస్తీపూర్లో, ఆ తర్వాత పట్నాలోని అకాడమీలో కొడుకును చేర్పించాడు. పట్నాలో రాటు తేలిన వైభవ్ ఈ మధ్య కూచ్ బెహార్ ట్రోఫీలో బీహార్ తరపున సత్తా చాటాడు. అలా ఐపీఎల్లో ఫ్రాంచైజీలను ఆకర్షించిన వైభవ్ 13 ఏళ్ల వయసులోనే అతడు వేలంలోకి వచ్చిన సంచలనానికి తెరతీశాడు. డేవిడ్ వార్నర్, జానీ బోర్స్టో లాంటి ప్లేయర్స్ అన్సాలిడ్ గా మిగిలిన ఈ వేలంలో సూర్యవంశీకి భారీ డిమాండ్ దక్కింది. అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 30 లక్షలు కనీసం ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్ఆర్ జట్టు నమ్మకాన్ని నిలబెడుతూ వైభవ్ ఐపీఎల్లో దుమ్ము రేపుతున్నాడు.